ఫ్రెండ్స్, మీకు ముఖ్యంగా ముందు నేను ఈ వీడియో క్లిప్పింగ్ గురించి స్పెసిఫై చేస్తాను. జొన్నగిరి ఎద్దు రిటైర్ అవ్వకముందు బేటా వేస్తున్నటువంటి చిన్న క్లిప్పింగ్ ఇది, మీరు చూడండి. సో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి జొన్నగిరి ఎద్దు ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు డాక్టర్ గురునాథ్ గారి సొంతము. సో వారి యొక్క ఎక్స్క్లూజివ్ వీడియో, వారి యొక్క అనుభవాలు, వారి ఎద్దుల పోషణ గురించి ఈ వీడియో ద్వారా నేను పోస్ట్ చేస్తాను మీకు. సో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ వీడియోని చూడండి. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, చాలా రేర్ పాయింట్స్ వారి అనుభవంలో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకే రోజు 3 పోటీల్లో పాల్గొన్న విధానము సీనియర్స్ విభాగంలో, అలాగే వారం రోజుల పాటు కంటిన్యూగా ఉదయం సాయంత్రం పోటీల్లో పాల్గొన్నటువంటి కోర్టులు. సో ఇట్లా అరుదైన విషయాలు, సో పెద్ద బండని కదిలించలేని బండని లాగినటువంటి వారి ఎద్దుల విషయాలు, సో ఇలా ఎన్నో అనుభవాలను వారు మనకి ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమంలో షేర్ చేసుకున్నారు. ఒంగోలు జాతి పశు పోషకుల గురించి, ఎద్దుల గురించి ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ వీడియోస్ని మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూస్ ద్వారా వారి అనుభవాలను షేర్ చేస్తున్నటువంటి మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్ ద్వారా ఈరోజు డాక్టర్ గురునాథ్ గారు, ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు, వారి గురించి మీకు అరుదైన విషయాలని, అనుభవాలని షేర్ చేస్తున్నాను. ఎంతోమంది సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ ఎన్నో రోజులుగా, చాలా కాలంగా వారి యొక్క వీడియోని చేయమని అడుగుతూ ఉన్నారు. సో ఎలాగైతే నేను చివరికి సో మనకి స్ట్రిక్ట్ కండిషన్స్లో కూడా సో వారి వద్దకు వెళ్ళి, సో అక్కడి నుంచి డోన్ నుంచి వారి గ్రామానికి వెళ్ళి, సో చాలా మంచి విషయాలని వారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. సో వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇందులో, చాలా ముఖ్యమైన పాయింట్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇక వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా లైక్స్ మీరు ఇస్తారు ఫ్రెండ్స్. నేనైతే ప్రత్యేకంగా నాకు లైక్స్ ఇవ్వమని అడగాల్సిన అవసరం లేదు. సో షేర్ మాత్రం చేయండి అందరికీ, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని. సో మంచి వీడియో అయితే ఇది మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను నా ఛానల్ ద్వారా. సో కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే ఇలాంటి ఒంగోలు జాతి పశు పోషకుల గురించి, ఎద్దుల గురించి, సో అందరి గురించి కూడా మీకు వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను మీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్ ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒంగోలు జాతి పశు పోషకుల గురించి వీడియోస్ చేస్తున్నాను నేను. ఈరోజు మన ఛానల్ ద్వారా ఒక ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీల్లో ఎన్నో విజయాలు అందుకొని, ఎన్నో ఎద్దులతో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి డాక్టర్ గురునాథ్ గారు, కొత్తకోట గ్రామము, డోన్ మండలం, కర్నూలు జిల్లా. నమస్కారం సార్. సార్, మీరు వైద్య రంగంలో ఉన్నారు, డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు సేవా రంగంలో. సో ఎంతో మందికి మీరు వైద్యం ద్వారా మీ యొక్క సేవను అందిస్తున్నారు. ఈ వైద్య రంగంలో ఉంటా ఈ ఒంగోలు జాతి ఎద్దులను పెంచి పోషిస్తూ పోటీల్లో పాల్గొనడానికి మీకు సమయం ఎలా కుదురుతుంది? సమయం అంటే ఉదయం మామూలుగా 7 నుంచి 9 వరకు 2 అవర్స్ 3 అవర్స్ కానీ ఎంత 17 కిలోమీటర్లు కదా, వెహికల్ వస్తాను, వెంటనే వెళ్ళిపోతుంటాను. బ్యాట్ వేపిస్తా, ఆ బ్యాటా చూసుకుంటా, 15-20 నిమిషాలు బ్యాట్ వేపిస్తాను. నేను వచ్చే లోపల రెడీ ఉంటాను తోటకాడ. వీళ్ళందరూ క్యాండిడేట్లు, వీళ్ళు మా డ్రైవర్లు, మా తమ్ముడు అందరూ ఎద్దులు పట్టుకొచ్చింటారు. నేను అక్కడికి వచ్చి వీళ్ళందరినీ బ్యాట్ వేయించేసి 20 నిమిషాలు టైం తీసుకుని ఒక 1 అవర్ తీసుకొని వెళ్ళిపోతాను. అంటే బేటాలు వేసేటప్పుడు కూడా మీరు వస్తారు? వస్తాను కంపల్సరీ వస్తాను. ఓకే అండి. సో మీరు మొట్టమొదటిసారిగా పందెంలో పాల్గొన్న సంవత్సరం ఏ సంవత్సరం అది? ఫిబ్రవరి 2001. ఫిబ్రవరి 2001లో మీరు మొట్టమొదటి తొలి పందెంలో పాల్గొన్నారు. ఎన్ని పళ్ళ విభాగంలో పాల్గొన్నారు? 6 పళ్ళలో. అంటే అప్పుడు ఇట్లా పాల సైజు లేదు, నాటు అన్ని నాటకమే. మామూలుగా పల్లెలలో రాయిళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ వరకే. ఈ పాల పనులు అనేది లేదు, పెద్ద సైజు అనేది లేదు. మామూలుగా మన ఊర్లో ఎవరు అప్పుడు పూర్వకాలం కొట్టించిన రాళ్ళు ఉంటాయి, ఆ బండల వరకు అట్లా పందాలు పెట్టుంటే వెండి, పత్తురాలు వెండి అట్లా పెట్టేవారు. అప్పట్లో బంగారు కూడా తక్కువ. అంటే అప్పుడు రాళ్ళకి వెయిట్ ఒక లెక్కలో ఏం లేవు. ఆ గ్రామంలో ఏ బండ ఉంటే ఆ బండ కట్టేవాళ్ళు. దాని సైజు, వెయిట్ అని ఎట్లా ఏం లేదు. కోట్లు ఉన్నాయండి? కోట్లు ఏం లే, మామూలుగా కోట్లు కూడా ఏం లే. వాళ్ళు పల్లెటూరులో ఏం చేస్తారంటే ఇంత కొలత వేసి పెడతారు, వాటి వరకు అంతే. ఓకే అండి. సో మీరు డాక్టర్ గురునాథ్ గారు పేరు తెచ్చుకున్నారు, మంచి డాక్టర్గా. సో అంటే డాక్టర్గా అంటే మీ తండ్రి గారు కూడా డాక్టర్గా ఉన్నారా? తండ్రి కూడా డాక్టరే. ప్యాపిల్లో మంచి. మేము మా ఫాదర్ 83లో ద్రోణాచలం వచ్చారు. నాన్నగారు డాక్టర్గా ఉన్నారు. మీ నాన్నగారి దగ్గర మీరు కూడా డాక్టర్గా ప్రాక్టీస్ నేర్చుకున్నారు.
మీరు కూడా డాక్టర్ అయ్యారు. అవును. సో మీరు డాక్టర్గా ఎప్పుడు మీ ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేశారు? 93 నుంచి స్టార్ట్ చేశాను. 93 నుంచి డాక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. సో అంటే ఒక 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎద్దుల పోటీల్లో కూడా పాల్గొనడం మొదలుపెట్టారు. సో మీది కుటుంబం ఎలాంటిదండి? వ్యవసాయ కుటుంబమా లేకపోతే ఎలా? అంతా మాది వ్యవసాయ కుటుంబమే. వ్యవసాయ కుటుంబం. అంతా వ్యవసాయ కుటుంబమే. అంతా మాది ఇల్లు అంతా సంసారం అంతా కొత్తకోటలోనే. ఫ్యామిలీలో మా అన్న మా ఫాదర్ ఉండే, మా బ్రదర్ నేను అక్కడే వదిలిపెట్టి వచ్చాడు. తర్వాత మా ఫాదర్ నన్ను డోన్ తీసుకెళ్ళాడు, ఆయన పిలిపించింటే అప్పటి నుంచి డోన్లో బాగా సెట్ అయిపోయాను. ఓకే, అంటే ప్రాక్టీస్ కోసం మీ నాన్నగారు డోన్ వెళ్ళారు. సో మీరు కూడా అక్కడే స్థిరపడ్డారు డోన్లో. సో మీ గ్రామంలో కొత్తకోటలో మాత్రం వ్యవసాయ పొలాలు, ఎద్దులు అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఓకే అండి. సో డాక్టర్గా మీరు అటు ఎద్దుల పోషణ, ఇటు డాక్టర్గా రెండింటికి బ్యాలెన్సింగ్, అంటే పోటీలప్పుడు మీరు కూడా వస్తూ ఉంటారు. సో ఆ టైం ఎలా మీకు అవైలబిలిటీ ఎలా చేసుకుంటారు? ఏం టైం ఏం లేదు అప్పట్లో. మామూలు ఇప్పుడు ఎద్దులు పోయిన రోజు ఈ రోజు 14 పోయినాయి. ఎవరన్నా కొద్దిగా టైం అంటే సెల్లులు వచ్చినాయి, వెంటనే ఫోన్ చేస్తేనే ఆ టైంకి మనకి ఇంట్లో సీటు పడిందంటే అప్పుడు ఇప్పట్లో అప్పట్లో అయితే ఎద్దులమ్మటే పోతాను. అదే అప్పుడైతే ఎద్దులమ్మటే ఐచర్లోనే పోతాను. ఓకే సార్, ఇప్పుడు ఎద్దులను మీరు 6 రూపాయల విభాగంతో ఫస్ట్ పోటీ ప్రారంభించారు. సో దానికి ముందు వ్యవసాయ అనుభవం ఉందా మీకు ఎద్దులతో? ఉంది. వ్యవసాయం చేసేవారా? చేసేవాళ్ళం. ఓకే. సో మీరే అరకదోలేవారా? ఫస్ట్లో కొద్దిగా అలవాటున చేసుకున్నా తోలినా. ఎప్పుడైతే వీళ్ళు డ్రైవర్లను ఎక్కించామో అప్పుడు డ్రైవర్లు బాగా ఎప్పుడైనా కానీ వీళ్ళు డ్రైవర్లు కూడా నన్ను ఫస్ట్ రాయి ఎక్కించేది. ఫస్ట్ తర్వాతనే వాళ్ళు రాయి ఎక్కించే తోలే కొద్దిగా అట్లా అనిపించేది. ఆ తర్వాత వాళ్ళు తీసుకుంటారు పగ్గాలు. ఈ కూర్చునే డ్రైవర్ ఫస్ట్ మీరు పగ్గాలు కొట్టుకుంటారు ప్రతి పందెంలో? ఫస్ట్ నుండి అంతే. అది ఒక ఆనవాయితీకి వస్తుంది మీకు. సో 2001లో నుంచి మీరు పోటీలు ప్రారంభమైంది, మీ యొక్క కెరియర్ ప్రారంభమైంది ఒంగోలు జాతి పశు పోషకులుగా. సో ఎద్దులని మీరు అప్పటి నుంచి 2001 నుంచి ఇది 2021, అంటే సుమారుగా 20 సంవత్సరాలు మీరు ఈ యొక్క పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ 20 సంవత్సరాల్లో మీరు సుమారు ఎన్ని జతల ఎద్దుల్ని మార్చి పోషణ చేసి ఉంటారు మీరు? మర్చింటాం 40, 45, 50 దగ్గర మర్చింటాం. 50 జతలు. 50 జతల వరకు మీరు మార్చి ఉంటారు. సో 6 పళ్ళ నుంచి సీనియర్ వరకు అన్ని విభాగాల్లో కూడా పాల్గొన్నారు. తర్వాత కేటగిరీస్ వచ్చినాయి, సబ్ జూనియర్, జూనియర్, న్యూ కేటగిరీ, ఇలా ప్రతి దానిలో పాల్గొన్నారు. పెద్ద ఎద్దులు ఉన్నంత వరకు ఇవన్నీ ఏమి లేవు. అక్కట్లో ఉన్నాయి తూర్పులో, ఇక్కడ మా కల్లా లేవు. మన కర్నూలు జిల్లా తక్కువ. తూర్పు అంటే గుంటూరు సైడ్, కృష్ణా జిల్లా అవన్నీ ఈ మోడల్సే. ఇక్కడ మన కల్లా మాత్రం ఈ కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా ఇవన్నీ ఏమి లేవు. ఓన్లీ మోటింపు రాళ్ళే. తగిలిస్తే ఇప్పుడు 25 అడుగులు, 30 అడుగులు అట్లా పందెం. అప్పుడు తగలని రాళ్ళు కూడా అది రాయి కదలదంటే కూడా కదిలిచ్చి వచ్చినాయి ఎద్దులు. మరి గూడూరు అని ఉంది, ఎక్కడ లేదు రాయి. గూడూరు కోడుమూరు దగ్గర గూడూరు. అవును, ఎక్కడ లేవు. ఇప్పుడు కూడా ఉంది బండ, అది కోసి పెట్టి అట్లా వారం పెట్టినారు అన్ని తుణుకలు. పెద్ద బండ, పెద్దది బండ. 8 ఇంచులు లాగాయి. 3 తులాలు బంగారు ఫస్ట్ పందెం. ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే పందాలు పోవాలంటే ఎవరు రావు ఎద్దులు, ఎద్దులు రావు. ఫస్ట్ అప్పట్లో నాకు పోటీ తగిలేవాడు గిడ్డాయి నాయుడు, ఫస్ట్ హేమారెడ్డి. తర్వాత ఇక్కడ అనంతపురం దగ్గర జిల్లాలో గుమ్మేపల్లి శివారెడ్డి గారు మీకు పోటీదారులు అప్పుడు. ఓకే సార్. ఫస్ట్ అంటే సంవత్సరము 2 ఏళ్ళు ఎక్కువ గిడ్డాయి నాయుడే. ఓకే సార్, మీకు పోటీల్లో మీకు ఎక్కువ ఏ విభాగంలో మీరు మంచి విజయాలు అందుకున్నారు? అంటే సీనియర్ విభాగంలో బాగా ఎక్కువ విజయాలు. దగ్గర 120, 130 తులాలు బంగారు అప్పట్లోనే నా పెద్ద ఎద్దులు బాగా సాధించాయి. 130 తులాలు. 130 తులాలు. ఓ గ్రేట్. సీనియర్ విభాగంలో. వెరీ గ్రేట్ సార్. సో అంటే మీరు సీనియర్ విభాగంలో మీకు బాగా రాణించారు. బాగా మా డ్రైవర్లు అటు పోవాలంటే అటు పోతుంటే, కానీ కదలని రాయి కూడా కదిలిచ్చినాయి ఇప్పట్లో ఎద్దులు. ఓకే, మీరు సుమారు 50 జతల వరకు పెంచి పోషించారు, 50 జతలు మార్చారు. మీకు అన్నింటిలో మీకు బాగా నచ్చిన ఎద్దు ఏది మీరు పెంచిన వాటిల్లో? ఇప్పట్లో జొన్నగిరి ఎద్దు మీకు బాగా ధనము కానీ, బంగారం కానీ, ప్రైజులు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ మీకు బాగా ఆర్జించి పెట్టింది మీకు? అది ఎద్దులకైతే బంగారు డబ్బులే. ఎప్పుడు పెద్ద ఎద్దులు అన్ని బంగారు, ఎక్కువ బంగారే. బంగారు 2 తులాలు అట్లా పెద్ద ఎద్దులు. ఈ జొన్నగిరి ఎద్దు మీకు సుమారుగా ₹1 కోటి పైన మీకు
150 ఇట్లా దాటిచ్చింటది బాగా. జొన్నగిరి ఎద్దు వచ్చినాకనే పందాలు వాటికైనా కూడా పందెం కూడా బాగా తోలకం బాగా తోలుతుంది. మీకు బాగా ప్రైజ్ మనీస్ వచ్చినాయి, మంచి ప్రైజ్ బాగా వాటికన్నా కూడా పేరు. మీరు డాక్టర్ మెయిన్, సో డాక్టర్గా మీరు మంచి ప్రావీణ్యం సాధించారు. సో ఈ ఎద్దులకి మీకు ఎలా మీకు తెలుస్తుంది అంటే మంచి ఎద్దులు ఏవి, మీరు కొనేటప్పుడు ఎవరైనా తీసుకెళ్తారు, ఎవరు సంప్రదిస్తారు? ఎక్కువ ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు సుల్లు ఇల్లు అన్ని కనుక్కుంటాడు, మా రామచంద్రుడు నేను డ్రైవరు. ఎక్కడ పోయినా మీ ముగ్గురమే ఎక్కువ, వాళ్ళన్న తక్కువ. ఏది పలానా ఎత్తు చూసి రావాలంటే ఎక్కువ మీ ముగ్గురమే పోయేది. మీరు ముగ్గురు పోయి ఎద్దును చూసుకుని బాగా సుల్లు కనుక్కుంటాడు, ఈ రామచంద్రుడు కనుక్కుంటాడు సుల్లు. మీ సారథి ఈ సారథి పొజిషన్ కనుక్కుంటాడు, ఎద్దు ఏ విధంగా తోలిద్ది, సారకలు ఉన్నాయా, దానికి కంట్లో ఉంది బాగా, ఈ మచ్చలు సుల్లు బాగా అన్ని బాగా కనుక్కుంటాడు రామచంద్రుడు, మా రవి బాగా కనుక్కుంటారు. దాన్ని బట్టి ఇది బాగుందంటే దాన్ని మాట్లాడతారు, లేకపోతే వద్దంటే ఊరికి వచ్చేది. సో మీ సారథి రామచంద్రుడు గారు, మీ తమ్ముడు ఆయన పేరు రవి గారు, మీరు ముగ్గురు కలిసి ఎద్దులు కొంటారు వెళ్ళి? కొంటాం. అది మీరు ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొంటారు. మా డ్రైవర్ ఇంకో డ్రైవర్ వీళ్ళు రాకపోతే ఇంకో వీళ్ళ డ్రైవర్ నాగేంద్ర వీళ్ళన్న. ఓకే సార్, మీరు కూడా 20 ఏళ్ల నుంచి ఎద్దులను తోలుతా ఉన్నారు. మీకు కూడా ఏమన్నా వాటి గురించి ఐడియా అంటే అవగాహన వచ్చిందా? బాగా నేర్పించారు కదా, బాగా కనుక్కుంటాను నేను. ఎద్దులు అంటే మంచి ఎద్దులు ఏవి, ఎలా లాగుతాయి, ఏవి లాగుతాయి, వాటి లక్షణాలు మీకు కూడా తెలిసిందా? బాగా కనుక్కుంటాను ఎద్దుని. పలాని ఉన్నాయి దీనికి, పలాని బాగా వస్తుంది ఎద్దు అంటే అప్పుడే చూస్తుంది పొజిషన్ చూసి వీళ్ళకి ఫోన్ చేసి పలానా సార్ ఎద్దుంది పదారని అంటే వీళ్ళు వచ్చి చూసి వీళ్ళు కూడా చెప్తే కూడా దాన్ని ఓకే. ఓకే, మీరు పేషెంట్ నాడి పట్టుకుని ప్రాబ్లం ఏదో తెలుసుకుంటారు, అలాగే ఎద్దును చూసి కూడా మీరు కనుక్కుంటారు. ఓకే, బాగా అనుభవం వచ్చేసింది. ఓకే అండి. సో మీరు ఈ 20 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. ఇప్పుడు ఈ విభాగాలు ఉన్నాయి, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ ఇట్లా ఉన్నాయి కదా. సో మీ ఎద్దు కంటిన్యూగా అంటే ఒక న్యూ కేటగిరీ నుంచి సీనియర్ దాకా వచ్చింది ఏదైనా ఉందా మీ దగ్గర? ఏం ఎద్దు ఉంది? జొన్నగిరి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది కెరియర్ మీ దగ్గర? 6 పళ్ళ నుంచి సీనియర్ వరకు మీకు సేవలు అందించింది. అంటే మధ్యలో గ్యాప్ పెట్టాను నేను. ఎద్దులు పెద్ద ఎద్దులు అవి చనిపోయిన తర్వాత మళ్ళీ మార్చాను సుమారుగా. ఏదో ఎద్దులు దగ్గర మార్చాను. ఏం సెట్ కాలే. సెట్ కాకపోతే ఒక 5 ఏళ్ళు ఉంటుంది కదా, 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చేసిన. 5 ఏళ్ళు ఇంకా తీసుకోలే, ఏమి నాకేం సరిపోలే అన్నమాట. వల్ల పాల పళ్ళ నుంచే స్టార్ట్ అయినాయి కాబట్టి పాల పళ్ళవి కొనాలనుకున్న మనసులో పడింది. ఈ పెద్ద ఎద్దులు ఇట్లాంటివన్నీ ఏమో సీనరీ ఇట్లాంటివన్నీ కొనాలంటే కూడా ఇష్టపడేది నాకు. చదివి ఫస్ట్ పాల పళ్ళే మనకు సెట్ అయినాయి. పాల పళ్ళే ఈ జొన్నగిరి దానికి ఒకటి ఇక్కడ కొత్త గుర్తులోనే ఎద్దుందని తొలగిపోయినారు వీళ్ళే. దూరం ఉందంటే పోయినా దాని పోషణలు అన్ని చూసిన. 1,50,000 అట్లా చెప్తే వాడమని తెలుసులే, మన పల్లెల దగ్గర అంతా చూసులే. సరేలే సార్ నువ్వు ఎంత కొనవుతావో కనుక్కో అన్నారు వాళ్ళు పాపం. సర్లే కాదు రూపాయలు ఇస్తానన్నా. సరే సార్ పైన 2,000 అన్నారు. ఇంకంతే పట్టుకొచ్చుకున్న గురించి పందానికి వచ్చింది వీళ్ళంతా తొలగిపోయినారు. మన దానికి బాగుంటుందా దాని వేసి చూసిన తర్వాత ఇంకా మనసు పడింది. ఇంకా దీనికి జత ఇదైతే సరిపోయి జొన్నగిరి అనుకున్నా. ఇంకా పోయి జొన్నగిరిలో పులికొండ అని ఒక ఆయన చూసి ఇంకా పడింది మూడు పడింది కానీ వాడు ఎంత చెప్తే అంత కొనుక్కొని వచ్చింది. ఇంకా జొన్నగిరి ఎంత కొన్నారు మీరు? 2 లక్షలు కొన్నా. 2 లక్షలు కొన్నారు జొన్నగిరి ఎద్దు. 2 లక్షలు కొంటే మీకు 1,50,00,000 ఆర్జించి పెట్టింది. 1,50,00,000 తెచ్చిపెట్టింది. బాగా సంపాదించి పెట్టింది. సో అది మీరు తీసుకునేటప్పుడు ఏ వయసులో ఉంది? అది 6 పళ్ళలో ఉంది. అప్పుడు ఈ పందాలు తోలుతుందా? పందాలు వాళ్ళు ఆడ 1-2 పందాలు తోలుతుంది అంతే. వాళ్ళు తక్కువ మన కాడికి వచ్చినాక ఇంకా మరి అది పందాలు తక్కువ తోలింది, పెద్దగా అనుభవం లేదు దానికి, కానీ ఎందుకు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు? చూసా కదా పందెం కట్టినప్పుడు చూసా, పెద్ద భుజాలలో చూసినా, ఇక్కడ కొత్త బుద్ధులో చూసిన దాన్ని. అసలు మంచి లేకుండా కూడా తోటెద్దు మంచి లేదు దానికల్లా, ఒక్క మంచి లేదు దానికల్లా. పక్క ఎద్దుని తోలేటోళ్ళు 4 తోలుతున్నారు కానీ దీని పక్కన మనిషి లేడు. మంచి లేడు. 2 సార్లు చూసిన వెళ్ళిపోతా ఉంది లాక్కుని వెళ్ళిపోతాను. కొత్త బుద్ధులో చూసిన వీళ్ళ తమ్ముడు ఉన్నాడు కంబయ్య అని, వాడు అదే పని తోలిపోయినాడు. కొత్త బుద్ధుకు రాసి చూద్దామని నేను నుంచి వచ్చి కొత్త బుద్ధుకు పోయినా. అదే పని పందెం సాయంత్రం జరుగుతుంది, అక్కడ పోయినా. సో మనిషి లేకపోయినా కూడా తోలుకుండా వెళ్ళిపోతుంది, లాక్కుంటూ వెళ్ళిపోతుంది. దానికల్లా బాగుంటది ఎద్దన్న వీళ్ళకి చెప్పిన వచ్చి వీళ్ళు కూడా అందరూ ఆలోచన చేసుకున్నాం పోయినాం జొన్నగిరి. సో మీ ఆలోచన కరెక్ట్ అయింది, మీ అంచనాకు మించి రాణించింది. ఓకే, ఇప్పుడు ఆ జొన్నగిరి మీ దగ్గరే ఉంది. సో దాన్ని చివరి వరకు అంటే అది శివైక్యం పొందే వరకు మీ దగ్గరే చూసుకుంటారా? మేమే చూసుకుంటాం. ఓకే అండి, గుడ్. సో జొన్నగిరి మీకు బాగా 6 పళ్ళ నుంచి న్యూ కేటగిరీ ఇట్లా బాగా కంటిన్యూగా వచ్చింది మీ దగ్గర.
సో ఎన్నో విజయాలు అందించింది. ఆ టైంలో ఎంతో మంది కళ్ళు పడి ఉంటాయి. సో ఎంతో మంది అడుగుంటారు మిమ్మల్ని మాకు ఇస్తారా అని. అడిగారు అట్లా ఎవరన్నా మిమ్మల్ని? కృష్ణాని అడిగినాడు, నా కొడుకు ఒప్పుకోలే, లేకపోతే కృష్ణాని అడిగిన 30 లక్షలకు అడిగినాడు. లాంచ్ 32 ఇస్తాను అని చెప్తే మా కొడుకు వదిలేనట్టు పెట్టేసి ఒక ఎద్దునే 30 లక్షలకు అడిగారు. 30 లక్షలకు అడిగారు. కృష్ణనే డ్రైవర్ కృష్ణనే అడిగిపోయినాడు 20 వేల గుంటూరు వాళ్ళకే కావాలని, కేసానపల్లి శ్రీను వాళ్ళకే. ఓకే అండి, గుడ్, గ్రేట్ అండి. మొత్తం 20 సంవత్సరాల కెరియర్లో సుమారుగా ఎన్ని పందాలు పార్టిసిపేట్ చేసి ఉంటారు సార్ మీరు? అంటే ఇప్పుడు ఎట్లా చెప్తా, అప్పుడు పెద్ద ఎద్దులు ఉన్నప్పుడు యాదగో మొత్తం అన్ని ఏమైనా కానీ టోటల్గా సుమారుగా ఎన్ని పందాలు? టోటల్గా అంటే అప్పుడు కూడా పది చేసామంటే పెద్ద ఎద్దులు ఉన్నప్పుడు ఫస్ట్ ఉంటే 50, ఇవి అయితే ఇవి వచ్చినాకనే ఎక్కువ, జొన్న గీత వచ్చినాకనే ఎక్కువ పందాలు 800 ఉంటాయి దగ్గర 800 పందాల్లో పాల్గొన్నారు. 20 సంవత్సరాల మీ కెరియర్లో మీకు బాగా నచ్చిన పందెం ఏదన్నా ఉందా? ఏ పందెం చెప్తారా? ఇది కళ్యాణ దుర్గం దగ్గర శిల్పకొట్ట ఒకటి ఉంది, ఖ్యాతురు తెలంగాణలో ఒకటి ఖ్యాతురు ఒకటి ఉంది, ఇది డోన్ దగ్గర పక్కన జలదుర్గం ఒకటి ఉంది. ఇవన్నీ తగులు రాళ్ళకి పందాలంటే బాగా వెయిట్ స్టోన్స్, బాగా వెయిట్ లో రాళ్ళంటే అలాంటి పందాలు గెలిచినప్పుడు మీకు బాగా గుర్తుండిపోయింది. సంతోషం బాగా. ఆ రాళ్ళంటే కదిలేలంటే ఇప్పుడు ఆ రాళ్ళకాడి పోయి మనం చూసాలంటే ఇప్పుడు ఈ రాయిని మన ఇద్దరు ఎట్లా గుంజినాయప్ప, దడ మంచిగా రాయిని చూస్తానే దడ పుట్టిస్తుంది మంచిగా, రాయి కాడ పోయి చూస్తానే అంత చేయిస్తుంది బాడీ. అట్లా ఈ రాళ్ళను మన ఎద్దులు తోలినాయి, అటు పోయి చూస్తేనే మంచిగా అంత గగ్గరగా పుడిచినట్టు చూస్తారు రాళ్ళు చూస్తే. ఏ ఊర్లు అంటే అవి? ఏ ఊర్లు? అమలాపురం ఒకటి, జలదుర్గం ఒకటి, జలదుర్గం, ఖ్యాతూరు తెలంగాణ, మల్కాపురం ఒకటి, ఇది గూడు, ఇది కృష్ణగిరిలో పెద్దది 3 అడుగులు ఎత్తుంది బండ. 9 అడుగుల దూరం లాగి సీనియర్ బండ 2 తులాల బంగారం గెలుపొందారని ఒక పందెం ఉంది మీకు. అది ఏం పందెం అండి? సీనియర్ బండ అది కూడా గూలిపాలెం గుంటకల్ సైడ్, గుంతకల్ వైపు. ఓకే, ఆ బండ బాగా వెయిట్ జంపు 8 మూడు జంపు ఉంది, నీకు 2.5 అడుగు ఎత్తుంది, ఎడల పంతే ఉంది, ఎత్తు అంతే ఉంది. 9 అడుగులు లాగి ఫస్ట్ వచ్చింది. ఒకే రోజు 3 పోటీల్లో పాల్గొన్నారని తెలిసింది. అది ఎక్కడ చెప్తారా? ఎట్లాగో కల్సాట్లో ఒకటి 9 గంటలకి, మళ్ళీ సాయంత్రం 3 గంటలకి గూలిపాలెం గుంటకల్ దగ్గర పైరు గూలిపాలెం, సాయంత్రం 7, 6:30, 7 నేమకల్లు. అంటే ఏ సైజులో? అది అన్ని 3 సీనియరే. ఒకే రోజు సీనియర్ సైజులో 3 పోటీల్లో పాల్గొన్నారు. 3 పోటీల్లో పాల్గొన్నాం. 3 ప్లేస్లు వచ్చినాయా? 3 ప్లేస్లు వచ్చినాయి. ఫస్ట్ ప్లేస్లు రికార్డ్ అండి అసలు ఇది నిజంగా. ఇంకా ఇక్కడ గుమ్మిపల్లి శివారెడ్డి గారు అప్పుడు పిలిపించాడు అక్కడ అండపూర్ సైడ్ కూడా. ఒక సోమవారం అయితే సోమవారం వరకు పందాలే, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. కంటిన్యూగా వారం రోజుల పాటు పోటీల్లో ఉదయం ఒక పోటీ సాయంత్రం ఒక పోటీ చొప్పున మీరు వారం రోజుల పోటీల్లో పాల్గొన్నారు. అవి ఎక్కడెక్కడ చెప్తారా ఆ ఊర్లు? ఒకటి జంతలూరు, నాగలగుంటము, బుక్కరాయ సముద్రం దగ్గర బుక్కరాయ సముద్రం కాడ ఒకటి, ఎర్రగుంట్ల ఒకటి, ఇంకా నాగలు వీరనాగమ్మ కాడ, కాడ ఎర్రగుంట్ల. ఇట్లా మీరు కంటిన్యూగా వారం రోజులు పొద్దున ఒక పందెం సాయంత్రం ఒక పందెం, డైలీ 2 పందాలు సీనియర్ విభాగంలో. బా అప్పుడు పోటీ ఎవరులే, తక్కువ పోటీ లేవు అప్పుడు, ఎద్దులు తక్కువనే వచ్చినా కొన్ని వచ్చేవి. మీకు సీనియర్ విభాగంలో బాగా పోటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? నాకు ఎద్దులకి పోటీ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎద్దులకి ఇచ్చినది గిడ్డయ్య నాయుడు, గిడ్డయ్య నాయుడు, తర్వాత మా యాంకర్ హేమారెడ్డి సెకండ్లో, తర్వాత 3లో గుమ్మిపల్లి శివారెడ్డి, తర్వాత నాగయ్య తర్వాత. సో మీరు రాయలసీమ ప్రాంతంలో బాగా పోటీల్లో పాల్గొన్నారు ఎక్కువ నాకు తెలిసి. ఆంధ్ర ప్రాంతానికి ఎందుకని మీరు తక్కువ వచ్చారు పోటీలకు? గుంటూరు వైపు ఆంధ్ర ప్రాంతం కోస్తా ఏరియాలో మీరు ఎక్కువ పందాలకి ఎందుకని కారణం ఏందని చెప్తారా? కారణం ఏం లేదు, అక్కడ చూడంతా జర్నీలు, మన ఇతరులకు జర్నీ అలవాటు లేదు. జర్నీ అంటే బారు లాక్కోవడం, బారు 100, 100 బిట్టి బిట్టి ఉండాలి కదా, 50 అట్లా ఇద్దరు కట్ట అలవాటు లేదు.
ఇవి పెట్టుకుంటే ఒక్కొక్కటి ఒక రాయి అలకాలు ఉంటేనే 50 అడుగులు ఎత్తాయి. ఏ అలకాలు లేదనుకుంటే 20, 30 అట్లా తగుల రాయి అయితే ఇంకా తక్కువ. ఒక్క పారి తగ్గితే ఒక 5 అడుగులు ఒక అడుగు మార్చిందంటే కూడా ఎత్తు 2-3 అడుగులు పోతాయి. అట్లా రాదు ఈ మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా ఇక్కడ అక్కడంతా తగులు అవన్నీ జర్నీసే. గుంటూరు సైడ్ కర్నూలు జిల్లా అవన్నీ జర్నీ. ఎద్దుల పోషణలో మీరు ఎలాంటి ఫీడింగ్ ఇస్తారు ఎద్దులకి? దానా అంటే ఇప్పుడు వేరు అప్పుడు వేరు. అప్పుడు ఏది ఇట్లా ఉడకబెట్టాలా అట్లా చెవులు అట్లా పూర్ణం అట్లా తక్కువ. పచ్చి ఉలలు పిండి కొట్టించి పచ్చి నానబెట్టి బాగా 1-2 గంటల సేపు నానబెట్టి పెట్టేవాళ్ళం. అప్పట్లో పెట్టేవాళ్ళం కూడా అంత ఒక ఎత్తు 10 కేజీలు పెడితే కూడా అరిగించే ఎత్తు ఒక ఎత్తు ఉండే. మామూలుగా చిన్నది ఒకటి ఉన్నది 1 కేజీ 2 కేజీలు అంతే. ఒకటి లావు ఎత్తు ఉండే. అది కూడా అది సీతాంబరెడ్డి తెచ్చింటి. సీతాంబరెడ్డి కాటి కొనుక్కొచ్చింటి. ఒకటి మంగళనాయ కొనుక్కొచ్చింటే మంగళనాయ కాటి ఉంటే సీతాంబరెడ్డి నేను తీసుకున్నా. 10 కేజీలు పెట్టినా తినేది. అది 10 ముద్దలు పెట్టే కూడా ముద్ద అంత కేజీలు అలకా వస్తుంది ఖచ్చితంగా. అరదలో చేస్తుంటేనే అంత కలిగిస్తాండి. అది ఆరాయించుకునేది. సో అప్పుడు ఆ ఉలవల్ని పచ్చివాటిని దంచి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉడకబెట్టి పెడుతున్నారు. ఇప్పుడు ఉడకబెట్టి పెడతాం. సో మీరు కాంపిటీషన్ టైంలో ప్రత్యేకమైన ఫీడింగ్ ఏమైనా ఇస్తారా? అంటే స్పెషల్ ఫుడ్ ఏమైనా ఇస్తారా? స్పెషల్ ఫుడ్ ఏం లేదు. చాలా పోటీల్లో పాల్గొన్నారు. మీకు ఎన్నో పోటీలు సంతృప్తి ఇచ్చిన పోటీలు చాలా ఉన్నాయి. ప్రతి ఒంగోలు జాతి పశు పోషకులకి ఒక డ్రీమ్ టార్గెట్ మహానంది. సో దాని గురించి మీరు ఎందుకని ఆలోచన చేయలేదు? అంటే అప్పుడు ఆ సీజన్ లో బట్టి ఇక్కడ పందాలు ఎక్కువ ఉంటాయి కదా. అంత దూరం పోతే మహానంది పోతే 3-4 రోజులు ఉండాలి ఎద్దులు. అది అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద పూజలు ఒకటి శివరాత్రికి పందాలు యాగంటి ఇవన్నీ పందాలు పడతాయి. ఈ పందాలలో బాగా మాకు పందాలు ఇక్కడ బాగా ఆ పందాలు పోయి ఇక్కడే పందాలు బాగా వస్తాయి మాకు ఆ మూమెంట్ లో. సో కరెక్టే. కానీ మీకు పందాలు చాలా జరుగుతూ ఉంటాయి. కానీ మహానంది పందెంలో గెలవడం అనేది చాలా మందికి ఒక రికార్డుగా, అది ఒక గుర్తింపుగా అనుకుంటారు. సో మీరు దాని గురించి దాని వైపుగా ఎందుకని మీరు దృష్టి సారించలేదు? అదే చెప్తున్నారు. అక్కడ పందాలు జరిగే మూమెంట్ లో ఇక్కడ పందాలు ఎక్కువ ఉంటాయి. శివరాత్రికి సంవత్సరం పందాలు. ఇప్పుడు ఆడ ₹1,00,000 పందాలు చూసుకుంటే బదులు అప్పుడైతే 1,00,000 పెడుతుండేది 50,000. ఇక్కడ 30,000-40,000 ఇక్కడ 2-3 పందాలు పెట్టుకుంటాయి. కరెక్టే సార్. ఇక్కడ మన మనీ గురించి కాదు, అక్కడ గెలవాలని మీకు అనిపించలేదు ఎప్పుడు? ఎప్పుడు పోలే. మా ఆనందికి అంత లోడ్ రాయి ఎప్పుడు చూసాను కానీ అంత లావు రాళ్ళకి ఎందుకని ఎప్పుడు పెట్టలేదు నేను. ఈ సంవత్సరం ఒకటి సబ్ జూనియర్ పోయినా. ఎప్పుడు ఇన్నేళ్ళ కానీ నా ఎద్దు సర్వీస్ లో మొన్న సబ్ జూనియర్ ఒకటి పెట్టా. మీరు పోటీల్లో పాల్గొనేటప్పుడు ఎద్దులు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుంటారా, గెలిపే దృష్టిలో పెట్టుకుంటారా? గెలిచిన తర్వాత చూసుకుంటా, ఎద్దును కట్టే ముందర కూడా చూసుకుంటా. మీరు గెలిపే ముఖ్యంగా చూసుకుంటారా, ఎద్దుల యొక్క ఆరోగ్యం ముఖ్యంగా చూసుకుంటారా? ఆరోగ్యం ఎద్దు బాగుంటేనే. ఓకే. గెలుపుకి అది కాదు ఎద్దును కట్టాలనేది అయితే కట్టాం. ఓకే. ఎద్దు బాగాలేదు నెమరేది అంటే కూడా వాళ్ళకి చెప్పేస్తాను, ఎద్దు నెమరేలేదు నీకు కట్టాలంటా బాగా. ఓకే, గుడ్. మీ ఎద్దులకి సారథి ఎవరండి? ఫస్ట్ నుంచి రామచంద్రుడు. ఇప్పుడు వాళ్ళ అన్నగారు నాగేంద్ర, తమ్ముడు రవి, రామచంద్రుడు. ఇప్పుడు మీకు కృష్ణ ఇప్పుడు సారథి. మీకు జొన్నగిరి ఎద్దు అంటే ఇదే. ఎప్పుడు వారంలో కనీసం అంటే 2 సార్లు 3 సార్లు వచ్చిపోతుంటాను నుంచి. ఎద్దు కోసం మంచి కోసం రాకుండా ఎద్దు కోసం ఖచ్చితంగా వచ్చాను. జొన్నగిరి ఎద్దు కోసం వస్తారు మీరు? ఖచ్చితంగా వచ్చిపోతా. వారం వచ్చిన పండ్లు ఏమైనా తీసుకుంటే వస్తే పండ్లు తింటది బాగా. చూస్తేనే వస్తేనే లంకలు కొట్టది, దగ్గరకు వస్తుంది, జీరో ఉంటది బాగా. ఈ జొన్నగిరి ఎద్దు అంటే మాకు బాగా ఇష్టం, మంచి ఇష్టం. మీరు దగ్గర రాగానే రంకిలేస్తుంది బాగా. ఇంకా ఆడ వస్తున్నా కానీ స్కార్పియో చూస్తేనే కూడా లంకేస్తుంది. బండి కారు చూస్తే రంకేస్తుంది. ఇక్కడ పేట కట్టేసింటారు. మంచి వచ్చినాడని బాగా లంకెలేస్తుంది. 2-3 లంకెలు ఖచ్చితంగా వేస్తుంది. సో దాంతో మీకు మంచి లవ్. గ్రేట్. మీ పేరు? రామచంద్రుడు గారు. సో ఎన్ని సంవత్సరాలు మీరు ఎద్దులకి సారథిగా ఉన్నారు? సుమారు మొత్తం 2 ఏళ్ళు మా సొంత రైతులు ఉండే సార్. మా 2 ఏళ్ళు అవి పోతేనే ఇంకా సార్ ఎద్దు లేదు. సో మొత్తం ఎన్ని? ఒక 10 ఏళ్ళు ఉన్నారా? 10 ఏళ్ళు ఎక్కువ సార్. 20-25 ఏళ్ళు. 20 ఏళ్ళు మీరే ఉన్నారు సారథిగా. గ్రేట్ అండి. సో మీరు 20 సంవత్సరాలు డాక్టర్ గురునాథ్ గారి ఎద్దులను తోలేరు. వాటిలో మీకు బాగా నచ్చిన ఎద్దులు ఏవి? బాగా నచ్చిన అప్పుడు పెద్ద ఎద్దులు. ఇప్పుడు ఈ జొన్నగిరి ఎద్దు
ఇంకొక ఎద్దులు బాగా నచ్చినాయి అన్నారు, బాగా తోలినాయి. అంటే ఎందుకని అంటే మీకు అంటే మీరు చెప్పిన మాట ఇన్ని బాగా తోలుతాయా మీరు అనుకున్నట్టుగా అవి? అందుకనే మాకు బాగా సాధన అయింది సార్ దానికి. మాకు అవి ఇంకా మేము ఉంటేనే బాగా చేసిన పని. ఏ రోజు ఒకనాడు ఉంటే కూడా పని చేసాం. అప్పటి నుంచి మాకు అలవాటు అయినాయి. ఇప్పుడు కానీ ఇంకా మేము ఉంటేనే ముసిల్ దాన్ని కూడా ఇప్పుడు కానీ మేము ఉంటేనే కొంచెం వేరే వాళ్ళంటే కొంచెం మాట ఎందు వద్దు, నాకు వద్దు మాట నాకు. సో మీరు బెస్ట్ డ్రైవర్ అవార్డు తీసుకున్నారు ఎప్పుడన్నా? బెస్ట్ డ్రైవర్గా సారథి 4 సార్లు తీసుకున్నాను సార్. ఎక్కడెక్కడ తీసుకున్నారు? బేదసార్లు తీసుకున్నాను సార్, ఉత్తనూరు, తక్కువ ఉత్తమ సారథిగా తీసుకున్నారు. సో అంటే ఏ సీనియర్ సైజులోనా? సీనియర్ సైజులో ఒక్కటి మాత్రం పాలబల. అది అది సో మీరు ట్రైనింగ్ ఎలా ఇచ్చేవాళ్ళు? మామూలుగా ఉండూరు కదా సార్. మామూలుగా పొద్దున్న లేస్తే మాకు ఇంకా అదే మోజు, ఎక్కువ ప్రేమ. ఎదురు కదంపా వాళ్ళు ఊకునే కూడా మేము ద్వారా పోయి కట్టి నేర్పించేది. సో అంటే ఎట్లా అంటే టైర్ అంటే ఒక వారానికి ఒక్కసారా లేకపోతే టైర్ వేసిన తర్వాత బేట ఏం బేట వేస్తారా? బండ కడతారా? టైర్ ఎప్పుడే మేము వచ్చినాకనే ఎప్పుడున్నా సార్. వారానికి 2 సార్లు బేటానే బండ కట్టి కట్టేది. ఇంకా అంటే చేనులు అంటే చేనులే, కోట్లే, పాలే, గట్లమ్మడది గట్లమ్మడి, గుట్టలమ్మడి గుట్టలమ్మడి. డాక్టర్ గురునాథ్ గారి ఎద్దులకు సారథిగా మీరు 10 సంవత్సరాల పైన సుమారు 20 ఏళ్ళు సారథిగా ఉన్నారు. సో గ్రేట్ అండి, మీరు మారకుండా వారితోనే ఉన్నారు. సో మంచి విషయం చెప్పారు. మీరు కోర్టులోకి వచ్చేటప్పుడు డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం, డోన్ మండలం, కర్నూలు జిల్లా అని చెప్తుంటారు. సో మీకు డాక్టర్ గురునాథ్ గారు అని చెప్పినప్పుడు మీకు సంతోషంగా అనిపిస్తుందా? ఒంగోలు జాతి పశు పోషకులు మీరు పోటీలో గెలిచినప్పుడు ఆ పేరు అంటే ఎద్దుల్ని పెంచి పోటీలో గెలిచినప్పుడు మీకు సంతోషంగా అనిపిస్తుందా? పేరు మినిమం బట్టి డాక్టర్ గురునాథ్ అని బాగా పేరు పడిపోయింది కాబట్టి ఇది బాగా సంతోషమే మాకు. మీకు వృత్తి మీకు సంతోషాన్ని ఇచ్చిందా? ప్రవృత్తి మీకు సంతోషాన్ని ఇచ్చిందా? వృత్తి ఇచ్చింది, ఇట్లా ఇక్కడ కూడా ఈ 2 ఇచ్చినాయి. ప్రవృత్తి కూడా. సో 2 బ్యాలెన్స్ గానే ఉందా మీకు? డాక్టర్గా మీరు సేవలు అందిస్తున్నారు. మీకు మీకు ఆత్మసంతృప్తి ఏదనిపించింది? ఎక్కువ డాక్టరే. డాక్టర్ గురునాథ్ గారి సోదరులు మీరు, రవిశేఖర్ గారు. సో ఎద్దులు కొనడానికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్దామని చెప్పారు. సో ఎలాంటి లక్షణాలు చూసుకుంటారు మీరు? సో సుడుల గురించి బాగా తెలుసు మీకు. సుడులు ఎన్ని చూసుకుంటారు మీరు? సో గురునాథ్ గారు ఎద్దులు పందాల్లో పాల్గొనడానికి ప్రధాన కారణం మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు కొందాము, ఎద్దుల్ని పెడదాము అని చెప్పారు. సో ఫస్ట్ ఎక్కడ చూసారు మీరు ఆ జతని? శేషగుంతల అక్కడ చూసారు మీరు. తీసుకుందాం అన్నారా? తీసుకుందాం, బాగుంది, పందాలు పెడదామని. అట్లా పందాలు మొదలు పెట్టారు. మీరు జొన్నగిరి ఎద్దుని సెలెక్ట్ చేసేటప్పుడు మీరు కూడా వెళ్ళారా? సో మీకు అది చాలా విజయాలు అందించింది. తీసుకున్నందుకు బాగా సంతోషం అనిపించింది. తీసుకురాగానే రాత్రికి వచ్చింది, నైట్కి పోయినా సార్. గంట సేపు ఉంటుంది, వెళ్ళిపోయినా పన్నెండు పోయినాం. అక్కడి నుంచి ఇక విజయ పరంపర మొదలైంది. కొరదాల పోయినా సార్ ఫస్ట్, సెకండ్ తీసుకున్నాం పన్నెండు. అటుంటే మళ్ళీ ముగ్గురు వచ్చాం సార్, దాంట్లో ఫస్ట్ వాళ్ళ వాళ్ళంతా ఫస్ట్. ఓకే అండి రవిశేఖర్ గారు. సో ముందు ముందు మీరు కూడా ఇంకా మీ అన్నగారికి తోడ్పాటుగా ఉండి మంచి ఎద్దులు ఇంకా మీరు పెంచి పోషించాలని కోరుకుందాము. సో థ్యాంక్ యూ అండి. పెద్ద పందాల్లో పోటీల్లోకి వెళ్ళినప్పుడు గెలవకుండా వచ్చామే అని అనిపించిందా మీకు ఎప్పుడున్నా? ఎక్కడైనా సరే మీరు పాల్గొన్న పోటీల్లో డ్రైవర్లతో కూడా నేను బాగా హాయిగా మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాను సార్. కాకపోతే ఈ పందెం కాకపోతే ఇంకో పందెం వస్తుంది మనకి పెద్ద ఎత్తులకు అనేటువంటి నేను. సో మీకు 6 పళ్ళ జతలను పెంచారు, న్యూ కేటగిరీ జతలను పెంచారు, జూనియర్, సబ్ జూనియర్ పెంచారు, సీనియర్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మీకు టోటల్గా ఏ విభాగం మీకు సంతృప్తినిచ్చింది? ఎక్కువ న్యూ కేటగిరీ. న్యూ కేటగిరీ మీకు బాగా సంతృప్తినిచ్చింది. ఆ విభాగంలో బాగా రాణించారు. తర్వాత సీనియర్. ఓకే. నెక్స్ట్ మీరు అంటే ఇప్పుడు మీరు కొన్ని ఎద్దులని మధ్య అమ్మారు. ప్రజెంట్ ఏ కేటగిరీ ఎద్దులు ఉన్నాయి మీ దగ్గర? నా కాడ ఇప్పుడైతే సబ్ జూనియర్ అయిపోయిన ఎద్దులు ఉన్నాయి. ఇంకా సీనియర్ ఎద్దు ఒకటి, జొన్నగిరి ఎద్దు ఒకటి ఉంది.
ఇంకా మననే ఇది న్యూ కేటగిరీ ఒకటి ఎద్దు ఇది కుంటు పడితే అడ్మిషన్ ఒకటి. సో నెక్స్ట్ మీరు ఏ కాంపిటీషన్ దిగబోతున్నారు? సీనియర్స్ లోనా, సబ్ జూనియర్సా? నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఉండే ఎద్దు చెత్త తగ్గితే సీనియరే, సీనియర్స్ లో. సో ఇంకా ఏమైనా జతలని అంటే మళ్ళీ తెచ్చి ఏదైనా దొరికితే తెస్తా. న్యూ కేటగిరీ. న్యూ కేటగిరీ. సో మీరు మెయిన్ ఫోకస్ వచ్చి న్యూ కేటగిరీ, సీనియర్ మళ్ళీ. ఓకే. సో మీరు ఎద్దులు చాలా మందికి ఇచ్చారు, అమ్మారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా బాగా రాణిస్తున్నాయి కొన్ని. సో అప్పుడు మీరు మనం అవి ఉంచుకుంటే బాగుండేది అని అనిపించిందా మీకు? నాకు ఎట్లా ఏమి అనిపించలేదు. ఇప్పుడు బాహుబలి నేనే కొన్నా, 2 లక్షలు పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు నా నుంచి మళ్ళా సోదరి తీసుకెళ్ళాడు, దేవదరి నుంచి మళ్ళా భూపాల్ కూడా తీసుకున్నాడు. భూపాల్ నుంచి మళ్ళీ నాగయ్య కాడికే పోయింది. ఇప్పుడు నాగయ్యకి బాగా అదృష్టం గుంజుతుంది. ఇప్పుడు మా కాడ 3 నెలలు 4 నెలలు తెస్తానే పడిపోయింది. మా కాలం గెట్ట పోయి అసలు బాహుబలి బాహుబలిది 4 నెలలు ఇంట్లో ఊగ పడిపోయా. బాహుబలి ఫస్ట్ మీ దగ్గరకు వచ్చింది? మా కాడికి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అమృత చౌదరి, గీతామృత చౌదరి గారు, నాగార్జున చౌదరి గారి నుంచి మీ దగ్గరకు వచ్చింది. మీ దగ్గర నుంచి మా కాడి నుంచి మళ్ళీ అరిగిపోయింది. మళ్ళీ చౌదరి గారి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి భూపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి నాగ గారి దగ్గరికి వెళ్ళింది. ఓకే. సో ఆయన దగ్గర బాగా రాణిస్తుంది. మీ దగ్గర ఉన్నప్పుడు బాగాలేదు అప్పుడు అనుకున్నారు? మా కాడ ఉన్నప్పుడు 4 నెలలు సెట్ కాలే. అదే మా పిల్లోని ఇంకో పిల్లోని బాగా పొడిసేకి బాగా అందుకుంది. ఓకే, మంచి విషయం చెప్పారు. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ఎద్దులు ఒంగోలు జాతి పశు పోషకులు మొదటి నుంచి ఎవరైతే పెంచుతారో, అంటే ఎక్కువ కాలం ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి అలవాటు అవుతాయి అని అంటారు. అలాంటప్పుడు వేరే చోటకి వెళ్ళినప్పుడు ఇక్కడ బాగా ఆడినవి వేరే చోటకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఆడవు, బాగా లాగలేవు. సో అది మళ్ళీ ఒక్కోసారి వెనక్కి వస్తాయి, లేదంటే ఒక్కోసారి వాటి కెరీర్ ముగిసిపోయింది. అసలు దీని గురించి మీరు అంటే మీరు మీ యొక్క అబ్జర్వేషన్ చెప్తారా? సో ఎద్దు ఎందుకు అలా ప్రవర్తించింది? ఎద్దు మంచిని కనుక్కుంటేనే మా దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర తోలింది. ఇప్పుడు మా రాంచంద్రుడు ఉన్నాడు, మా వాడు ఉన్నాడు, వీళ్ళకి ఇది ఇప్పుడు తోలుతుంది కాబట్టి పెద్ద ఎద్దులు ఉండే వీళ్ళకే తోలుతాయి, కానీ పక్కన గట్ట తోలుతాయి. తోలం అమ్మినా కూడా పక్కన పోయినా కూడా తోలం. ఇప్పుడు జొన్నగిరి ఎత్తుంది, ఇప్పుడు జొన్నగిరి అదే నేను అమ్మితే తోలుతుందని గ్యారెంటీ అని చెప్పలేము అట్లా. ఓకే, అంటే ఒక ఎద్దు ఒక సారథికి అలవాటు అయిన తర్వాత వేరే చోటకి వెళ్తే తోలడం కష్టము. ఇప్పుడు అదే మీరు ఒక్కోసారి మరి తోలిని కూడా ఉన్నాయి కదా, తోలే కూడా ఉంటాయి. సో రెండు జరగవచ్చు. చౌదరి నా కాడ వచ్చినాక తొలలే, నా జొన్నగిరి ఇద్దం బట్టి కూడా శాంతం తొలలే. పంజాలన్నీ చాలా పంజాలు వేదాలను బట్టి. ఇప్పుడు అదే నాగగిరి గారు తోలుతుంది. మరి నాగగిరి లక్ ఉంది, అది ఇష్టం ఉందో తోలుతుంది, పంజాలు తెస్తుంది. సో అయితే రాలే. ఓకే, అంటే ఒక ఎద్దు అంటే చౌదరి మీద చాలా ఈ ఎన్నలేని దాని అంత ప్రేమ పెంచుకున్నాడు ఆ మంచి చౌదరి ఎద్దుని దాని మీద. ఆ మంచి ఇప్పుడు ఎదారు ఆ మంచి మా కాడికి వస్తే కూడా అది ఎప్పుడు కళ్ళనీళ్ళకి నీళ్ళు ఇస్తుందంటే చౌదరి దగ్గరికి, ఆ చౌదరికి అంత అలవాటు అయిపోయింది. బాగా పెట్టేవాడు ఆ మంచి కూరగాయలు, ఎక్కువ పెయింటింగ్లు ఎక్కువ పెట్టేవాడు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎంత పెట్టినా చెట్టు కదా ఆ మంచి పెంచుకున్నాడు కాబట్టి దాన్ని ఫస్ట్ ఉంటే బాగా పెంచినాడు కాబట్టి ప్రేమ ఎక్కువ. నాగార్జున చౌదరి గారి దగ్గరికి ఎప్పుడు ఏ వయసులో వచ్చింది అది? ఎవరికి? ఆ మంచిగా 6 పళ్ళప్పుడు వచ్చింది. 6 పళ్ళప్పుడు. 6 పళ్ళ నుంచి న్యూ కేటగిరీ దాకా ఉందా? న్యూ కేటగిరీ వరకు ఉంది, సీనియర్ వరకు కూడా ఉందిలే. సీనియర్ వరకు ఉంది. వచ్చినాక నేను పట్టుకొచ్చుకున్నా. సో మీ దగ్గర వెంటనే మారిపోయినాయి చేతులు. మీ దగ్గరికి మళ్ళీ ఆయన దగ్గర భూపాల్ రెడ్డి గారికి, అక్కడ నుంచి వెంటనే స్పీడ్ గా జరిగిపోయినాయి. సో ఎక్కువ కాలం నాగార్జున చౌదరి గారి దగ్గర ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఎద్దు ఒక యజమానికి అలవాటు అయిన తర్వాత వేరే చోటకి వెళ్ళినప్పుడు రాణించవచ్చు, రాణించలేకపోవచ్చు. సరే, డాక్టర్గా ఒంగోలు జాతి పశు పోషకులుగా రెండింటిలో 2 కళ్ళుగా మీరు సంతృప్తికరమైనటువంటి లైఫ్ని కొనసాగిస్తున్నారు. సో మీ నాన్నగారి నుంచి వైద్య వృత్తిని మీరు స్వీకరించారు. సో మీరు ఒంగోలు జాతి పశు పోషకులుగా కూడా మారారు. సో మీ అబ్బాయి కుమార్ అనంత్ కుమార్ ఒంగోలు జాతి పశు పోషకులుగా తను కూడా యువకుడుగా సైడ్ దోలుతూ పోటీల్లో పాల్గొంటున్నాడు, ఎద్దుల యొక్క బాగోగులు చూసుకుంటున్నాడు. సో టోటల్గా ఆ ఎద్దుల పర్యవేక్షణ అంతా మీ అబ్బాయి చూసుకుంటున్నాడు. సో తను కూడా ఒంగోలు జాతి పశు పోషకులుగా కొనసాగడానికి మీరు ఒప్పుకుంటారా? అంటే లైఫ్ ఇట్లే ఉంటుందని చెప్పలేము కదా. సో అతను ఎద్దులు పెంచడానికి అతని ఇష్టాన్ని మీరు ఏకీభవిస్తారా?
ఇప్పటికైతే ఇచ్చినాం కదా, చేసుకుంటున్నాడు, ఆయన పోతున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు. సో అది ప్రవృత్తి అది. సో వృత్తిగా డాక్టర్గా అతను కూడా మీరు రెడీ చేస్తున్నారా? చేయాలా, ఏదో ఒకటి పెట్టాలనుకున్నా, బిజినెస్ చేయాలనుకున్నా, ఏదన్నా కానీ ఏజెన్సీ కానీ పెట్టాలనుకున్నా. ఆయనకి సపరేట్ మాకు మెడిసిన్ ఎక్కువ కదా, మెడిసిన్ ఏజెన్సీ పెట్టాలనుకున్నా, అది కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి, పెట్టిస్తాను కూడా. ఎద్దుల పందాల్లో మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో కోర్టు అనేది లేదు. ఎంత దూరం లాగితే, ఏది ఎక్కువ దూరం లాగితే అది ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు కోర్టులు వచ్చినాయి. సో ఎద్దులను అక్కడ తీసుకెళ్ళటం, ఆ చివరికి మళ్ళీ మలుపుకోవడం, మళ్ళీ లాగటం, మళ్ళీ మలుపుకోవడం, మళ్ళీ లాగటం. సో ఈ విధానం బాగుందా? ఒకే లాంగ్ స్ట్రైట్ గా లాక్కుపోవడం అనేది బాగుందా? మీకు ఏది బాగుంది అనిపించింది? విధానం అంటే అది ఎద్దును బట్టి ఉంటుంది, అది రాయిని బట్టి, ఎద్దును బట్టి, ఆ సర్వీస్ని బట్టి ఉంటుంది. ఇదే మేలు కదా, ఇప్పుడు జర్నీని బెటర్. ఇది గస దంపుకుంటుంది, ఎద్దుకు రెస్ట్ ఇస్తారు, ఒక సెకండ్ 2 సెకండ్లు నిలబెట్టిస్తారు. కోర్టు విధానం అది కదిలితే అట్లే కట్టాల, మళ్ళీ కొంచెం నిలబెట్టి ఇచ్చిన, గ్యాప్ ఇచ్చిన, ఇంకో ఎద్దులు ఉన్నాయి కదా, జనకెళ్ళ ఎద్దులు ఉన్నాయి, రాళ్ళు తగులు కదా, ఈ తగుల మీద 5-6 అడుగులు వచ్చినా కూడా మేలు అనేటట్టు ఉద్దేశంతో అది జరుపుతూనే ఉంటాం. సో టైమింగ్ విధానం ఉంది కదా, 15 నిమిషాలు 20 నిమిషాలు వాటి కేటగిరీని బట్టి. సో స్ట్రైట్ గా లాగే టైంలో కూడా టైమింగ్ ఉంది కదా. ఎంత టైమింగ్ ఇచ్చేవాళ్ళు? 20 నిమిషాలు, 20 minutes. ఒంగోలు జాతి పశుపోషకులుగా ఆ యొక్క ఎద్దుల జీవితము, అంటే ఎద్దులు కనుమరుగే పరిస్థితి, అంటే ఎద్దులు వాటి యొక్క జాతి మనుగడ తరిగిపోతూ ఉంది అనే అంశం పైన మీరు ఏం చెప్తారు? ఒంగోలు జాతి ఎద్దులు తరిగిపోతూ ఉన్నాయి. ఆ జాతి మన దేశంలో, మన తెలుగు ప్రాంతాల్లో తగ్గిపోతూ ఉంది. పెంచి పోషించే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు తగ్గడం లే, ఇప్పుడు ఎక్కుతున్నారు జనాలు బాగా. నేను అప్పుడు ఎద్దులు సాగేటప్పుడు అంత లేవు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూడు ఈ డాక్టర్స్ ఎక్కువైనారు, కొంతమంది చాలా మంది ఎద్దులు పోషించే వాళ్ళు, వ్యాపారస్తులు ఎక్కువ గుంటూరు సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, లాయర్స్ ఎక్కువ. ఇవన్నీ ఎద్దులు పెంచాలంటే ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ పుడితే వాళ్ళు పెంచుకుంటున్నారు, మంచాలను పెట్టుకుంటున్నారు, పందాలు పాల్గొంటున్నారు, బాగా జరుగుతున్నాయి. ఇప్పట్లోనే ఎక్కువ జరుగుతుంది. సో ఎద్దుల్ని చాలా మంది పోషిస్తున్నారు, పోటీలు బాగా జరుగుతున్నాయి. ఎద్దుల పోటీలో పాల్గొనే వాళ్ళు ఎక్కువయ్యారు. ఓకే, గుడ్. అది దాని గురించి కాదు సార్. సో ఈ జాతి అంతరించిపోయే స్టేజీ మన దేశంలో వచ్చిందనే దానిపైన మీ అభిప్రాయం? అంతరించలేదు, ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి, ఎద్దులు తెస్తున్నారు, మేపుతున్నారు. ఎక్కడ అంతరిస్తున్నాయి, ఎక్కడ దొరకని పశువులు ప్రతి ఒక్కసారి దొరుకుతున్నాయి. పాల పనులు, ఒక పల్లెటూరు విలేజ్ పోయినా అంటే పాల పనుల దూళ్ళు ఉంటాయి. వాళ్ళు సార్ మా దూళ్ళు ఉంది చూసి వస్తారు అంటారు. ఎవరైనా పేషెంట్ వస్తారు నాకు పల్లెల్లో ఎక్కువ, మళ్ళీ అంటారు సార్ మాకు పలానా ఊర్లో దూళ్ళు ఉన్నాయి చూడు, 6 రోజులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి, చూసి 2 సార్లు పోయి అంటే సరేలే బాబు వస్తలే ఉన్నాడు అనేది ఇట్లా సండే పూట అట్లా చెప్పేది వాళ్ళకి. సో ఈ జాతి అయితే నష్టమే లేదు, ప్రజెంట్ బాగుందంటారు. సో ఈ జాతి ముందుకు సాగాలని మనం కోరుకుంటున్నాము. సో నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అది. ఈ ఒంగోలు జాతి, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒంగోలు జాతి ఏదైతే ఉందో అది నశించిపోకుండా భావితరాలకు అందాలని నా యొక్క కోరిక, నా యొక్క ఛానల్ లక్ష్యము. సో ఇక్కడైతే ఏమవుతుందంటే ఆవులు పెంచేవాళ్ళు తగ్గిపోయారు. సో ఆటోమేటిక్గా ఆవులు తగ్గిపోతే వాటికి పుట్టే సంతానం తగ్గిపోతుంది. సో ఎద్దులు తగ్గిపోతాయి. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది నేను ఇంటర్వ్యూ చేశాను. నేను చదలవాడ కానీ, మహానంది కానీ, లామ్ గుంటూరు కానీ, హెడ్ సైంటిస్టులు చాలామంది చేశాను. సో ఇక్కడ మీ అభిప్రాయం ఏంటంటే వ్యవసాయం మార్పులు వచ్చినాయి, యాంత్రీకరణ వచ్చింది. సో ఎద్దుల వినియోగం తగ్గిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఒంగోలు జాతి పశు పోషకులు అంటే ఎద్దుల పందాల్లో పాల్గొనే వాళ్ళు, ఆ రైతులు, వారి దగ్గర మాత్రమే ఎద్దులు ఉన్నాయి. సో ఇప్పుడు పెంచుతుంది వాటిని కూడా వాటి కోసమే ఎక్కువ శాతం అవుతూ ఉంది. సో ఇలాంటి క్రమంలో ఈ పందాలు ఏదన్నా ఆగిపోతే పరిస్థితి ఏంటి? జాతి నశించిపోతుంది కదా. అవును, నశించిపోతుందంటే కరెక్టే. పందాలు పల్లెల్లో ఇప్పుడు రెడీ, పందాలలో ఇప్పుడు పల్లెలలో ఎక్కువ పెడుతున్నారు. ఇంతకుముందు ఏడ పల్లెల్లో అంత ఉండే, ఎక్కడో టౌన్ అట్లా పందాలు పెడుతుంది. ఇప్పుడు పల్లెల్లోనే రైతులే పందాలు పెట్టి రెడీ ఉన్నారు. ఇప్పుడు ఎద్దులో ఉన్నారు. ఓకే సార్, ఈ పోటీలు అయితే కంటిన్యూగా కొనసాగాలి. పోటీలు ఆగిపోతే జాతి ఆగిపోయినట్టే అనే కొనసాగుతూనే ఉంటాయి. రైతులు అయితే ఇప్పుడు చల్లుకోవడం లే, పందాలు బాగా విలేజ్కి పెడుతున్నారు. ఇంతకుముందు ఎక్కడ ఏ ఊర్లో పెడుతున్నాయి. ఇప్పుడు మా ఊరు అంతెందుకు, మా ఊర్లోనే ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ సంవత్సరం మేమే పెట్టినాం. ఒక ఆయన వాళ్ళ కాపాయన, ఒక ఆయన అర్జున్ అయినా, మేము కలిసి ముగ్గురం కలిసి మా ఊర్లో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ పెట్టడమే పాల పనులు పెట్టినాం.
తర్వాత ఇంకొక ఆయన రెడ్డి బాగా కలుసుకుండే ఆయన రెడ్డి అంతా పోటు ఇచ్చినాడు ఆయన. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది అంటే కామెంట్స్ పెడుతున్నారు వ్యవసాయం చేయాలి ఎద్దులతోటి పందాలు బండలాగడం కాదని. సో వ్యవసాయం అయితే యాంత్రీకరణ అయిపోయింది, ఎద్దుల వినియోగం తగ్గిపోయింది. సో ఈ పోటీలు కూడా ఆగిపోతే ఇక ఈ ఎద్దులు ఆగిపోయినట్లే ఇంకా జాతి. పోటీలు ఆగిపోతే ఎద్దులు ఆగిపోతేనే పోటీలు ఆగిపోతాయి. ఎస్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ, ఎందుకంటే నేను ఈ పాయింట్ని స్పెసిఫై చేస్తానికి కారణం కొంతమంది వ్యవసాయం చేయాలి బండలాగుడు పందాలు కాదని అంటున్నారు. వ్యవసాయం ఆల్మోస్ట్ మెకనైజేషన్ అయిపోయింది. సో దట్స్ వై ఈ పోటీలు అనేది జరగడం వల్ల ఈ జాతి ఇంకా కొనసాగుతుంది. అంటే వాటి కోసం పెంచడము, దూడలను పెంచడము, వాటిని ఎద్దుల్ని అమ్ముకోవడం కొనడం ఇలా జరుగుతుంది. బట్టి జాతి ఇంకా లైవ్లో ఉంది మనకి. సో అదైతే మీరు గమనించాలి. సో ఇక్కడ సార్ అంటే ఒంగోలు జాతి పశు పోషకులు వారితో కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని మనం షేర్ చేయడం ద్వారా సో ఎవరైతే ఈ కామెంట్స్ పెడుతున్నారో వారికి తెలియాలని చెప్పి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇది మీరు గమనించండి దయచేసి. ఈ ఒంగోలు జాతి పశు పోషకులలో చిన్న రైతులు ఉంటారు, పెద్ద రైతులు. అంటే చిన్న పెద్ద అనేది కేవలం ధనాన్ని బట్టి వారికి ఉన్న స్తోమతను బట్టి వస్తుంది నా దృష్టిలో. సో ఈ చిన్న రైతులు, సన్నకారు రైతులు, పెద్ద రైతులు, చిన్న రైతుల దగ్గర ఒక జత ఉంటుంది, కొంచెం ధనవంతుల దగ్గర 2-3 జతలు 4 జతలు ఉంటాయి. సో చిన్న సన్నకారు రైతులకి ఒంగోలు జాతి ఎద్దులని పెంచాలి అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహాయం లాంటిది కానీ, దాణా మేత సబ్సిడీ లాంటిది కానీ ఇస్తే బాగుంటుందని నేను చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్తున్నాను. చాలామంది ఒంగోలు జాతి పశు పోషకులు కూడా ఏకీభవించారు ఈ పాయింట్ తోటి. మీరేమంటారు? అంటే వాళ్ళ ఓపిక ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతుకి ఇస్తా అంటే లక్షణంగా పెంచుకుంటాడు, చేస్తాడు, పందాలు పాల్గొంటాడు. కానీ ఆ వసతి కావాలి కదా రైతుకి. అదే ప్రభుత్వం నుంచి ఇస్తే బాగుంటుందా లేదా మీ అభిప్రాయం? బాగుండదు, బంధాలు ఉంటాయి. సో దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగం బాగుంటుంది. సబ్సిడీ ఉన్నా కానీ రైతు పేపర్లా కదా, దాన్ని మేపల్లా, ఎద్దుని సర్వీస్ చేసుకోవాలా. సో ఈ సబ్సిడీ పరంగా రైతుకి సపోర్ట్గా ఉంటే గవర్నమెంట్ సో ఇంకా కొత్త వారు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది దట్స్ వై. సో ఓకే సార్, మీరు ఒంగోలు జాతి పశు పోషకులుగా రాబోయే తరాలకి అంటే నెక్స్ట్ జనరేషను, యంగర్ జనరేషను, చాలామంది వేరే వేరే యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు, వేరే వేరే పొజిషన్స్, వేరే వేరే జాబ్స్లో ఉన్నవాళ్ళు, బిజినెస్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు. ఇంకా వచ్చేదానికి కూడా ముందుకి చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రైతు తీసుకొని దూలను పెంచాలంటే అన్ని అవగాహనలు బాగుండాలా. ఇప్పుడు ఆయన రైతు పెంచుకుంటాడు, ఎద్దుని పోషించాలా, బేటాలు ఉంటాయి, బేటాలు వేసుకోవాలా, మంచాన్ని పోషించాలా, ఎద్దుని పోషించాలా. ఇది నిదానంగా నువ్వు చెప్పినట్టు నిదానంగా కానీ వస్తే రైతు అనేది ప్లాంట్ గా దాన్ని సర్చ్ చేసుకోవాలంటే బాగా అన్ని ఉండాలి, అన్ని వసతులు ఉండాలా. ఎద్దుకి రోజుకి ఇంత ఖర్చు వస్తుంది, భరాయించాలా. కాడి పెట్టుకుంటే ఇంకొక కొద్దిగా ఎక్కువ వస్తుంది. చూడు ఇవన్నీ ఉంటాయి. రైతు పెట్టుకోవాలంటే ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళే పెడుతున్నారు. ఇట్లా సన్న సన్న ఊర్లలో పెట్టి పోషించాలంటే అంత ఉండదు. ఎక్కువ ఇప్పుడు పెద్దవాళ్ళకైతేనే ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళు చేశారు. ఎక్కువ రైతులు, పెద్ద పెద్ద రైతులు ఇక్కడే బాగా పెట్టాలంటే వాళ్ళే. డాక్టర్ గురునాథ్ గారు, డాక్టర్గా మీరు బాగా పేరు ఉంది చుట్టుపక్కల గ్రామాల్లో. సో అదైతే ఇక్కడ అందరికీ తెలుసు. డాక్టర్ గురునాథ్ గారిని ఇంటర్వ్యూ చేయమని సో నాకు ఫుల్ ప్రెజర్, అంటే కామెంట్స్ బాగా వస్తున్నాయి, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ సో ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకు మీకు అంత ఫాలోయింగ్? దానికి మీకు మీ రెస్పాన్స్ అంటే ఒక డాక్టర్గా ఉండి సో ఎద్దులను పెంచడం వల్ల మీకు ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి మంచి ఫాలోయింగ్ వచ్చిందా, లేదంటే కేవలం ఆ ఎద్దుల వల్ల పోటీలో రాణించడం వల్ల వచ్చిందా? అంటే మంచిదనం బట్టి వచ్చింది, ఎద్దులను బట్టి కూడా వచ్చింది బాగా. సో మీరు ఒక వైద్య రంగం అంటే సేవా రంగం మీద ఉంది. సో దానివల్ల మీకు ఇది కంబైన్డ్గా మీకు మంచి పేరు వచ్చింది అనుకుంటున్నారా? సో ఎద్దులు లాగుతున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ బారు మనం పూర్తి చేయాలి అనుకున్న సమయంలో కొంతమంది ఎద్దులను ఎక్కువ కొడతా ఉంటారు. సో మీరు కూడా కొట్టడం అప్పుడప్పుడు నేను చూశాను. అంటే మీరంటే మీ సారథులు కానీ మీరు తోలేవాళ్ళు. సో దాని గురించి మీరు అంటే ఈ కొట్టే విధానం గురించి మీరు ఏదన్నా చెప్తారా? అది ఎందుకు కొట్టడం అవసరం అంటారా? సో ఏ సందర్భంలో అది అవసరం? ఇప్పుడు ఎద్దు ఎప్పుడైతే నర్సకోకుంటే ఎప్పుడు టైం వేస్ట్ అయిపోతే అప్పుడైతే ఎద్దును కొట్టుకోవాల్సిందే తప్పదు.
అదే పొజిషన్ ఒకటి మాకి క్యాతూర్లో తెలంగాణ క్యాతూర్లో ఒకటి జరిగింది. ముచ్చుమర్ల సారీ ఆడ ఎద్దు పోటీలో మా ఎద్దులు 7 నిమిషాలు టైం అయిపోయిన తర్వాత కూడా ఎద్దు ముందుకు రాగలేదు. 2 అడుగులు 3 అడుగులు వచ్చింది కానీ రాయి కదలలే. 20 నిమిషాల సమయంలో 7 నిమిషాలు అయిపోయింది. 7 నిమిషాలు అయిపోయింది. ఆపి నా ఎద్దుల్ని నా డ్రైవర్లని అసలు కదల్లా స్టార్టింగే కదల్లా. 8 నిమిషాలు అయిపోతుంది. 9వ నిమిషం మా వాళ్ళని బాగా డ్రైవర్లని ముందు పోయి బాగా గదుకోవడం అంతా బాగా జరిగింది. బాగా నేను బాగా కేకలేసి అరిచిన తర్వాత మా డ్రైవర్లు బాగా సిరేసి నా మీదనే సీరియస్ నా మీదకి వచ్చి కానీ ఇంకా పందెం బాగా ఎద్దుని బాగా 2 3 4 కలవడి ఒకటే ఎద్దుని కొడితే 4-5 ఎద్దు కొడితే అప్పుడు ఎద్దు ఒకటే ఎద్దే గుంజింది. ఒక్కటే ఎద్దే బాగా 20 అడుగులు ఒక్కటే అడుగులు మార్చుకుంటూ వచ్చింది. సో ఆ సందర్భంలో కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కొట్టుకోవాలి తప్పదు. లాగేసింది ఇంకా బండని పక్కన ఎత్తును కూడా అడుగు వేయించింది బాగా లాక్కుపోయింది. అంటే ఇలాంటి అరుదైన సందర్భాల్లో సో అసలు సమయం అంతా అయిపోతున్న సమయంలో కొట్టడం వల్ల అవి కొట్టినప్పుడు అంటే వాటికి ఏదన్నా ఒక కోపం లాగా ఏదైనా వస్తుంది, దానివల్ల అవుతుంది కోపం వస్తుంది, తల ఊపుతాయి, తల ఊపి గుంజుతాయి, లాక్కుంటాయి, తల ఊపుతాయి. ఎట్లా ఎద్దు దాన్ని కొడుతుంటే ఇది కడివాన్ని కొడతాయి. కొమ్ముతో మనం ఇప్పుడు సలకాలతో ఎద్దుని ఎట్లా కొడతామో అది కొమ్ముతో ఎద్దుని అది ఎదుని హెచ్చరించేకి కొమ్ముతో కొడతాది. కాడమని బాగా 4-5 సార్లు బాగా కొమ్ముని జిమ్తాది. దానికి హెచ్చరిస్తుంది ఎద్దుని. ఈ తల్లి ఎప్పుడైతే రైట్ అది హెచ్చరిస్తుందో అప్పుడు అది హుషారుపడి దీనికి సైగా అది దాన్ని సైగ చేసినట్లు అది అట్లా దానికి గుర్తింపు మాకు అది. అది ఎప్పుడైతే కొమ్ము కొట్టిందంటే మాకు అది ఇంకా గుడ్డి గుర్తు ఎద్దు కదులుతా చూడండి. ఇంకా ఇప్పుడు వస్తుంది చూడు అల్లి అంటే ఇప్పుడు అప్పుడు అల్లిస్తే అప్పుడు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కొట్టాల్సిన తప్పదు. ఎద్దుల్ని కొట్టిన తర్వాత పని అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? ఎప్పుడన్నా? చాలా సార్లు ఎద్దులు దూకుంటాం, ఏదైనా పై గడిగినాక పక్కకుంటాయి కదా మీద కొన్ని వాతలు పడింటాయి, పై దుద్దుకుంటాం ఎద్దులు దుద్దుకుంటాం. మరి అప్పుడు ఆ బాధ వేసినప్పుడు ఎద్దు దగ్గరికి వెళ్ళి దాన్ని నిమురుతారా? ఓదార్చుకుంటాం. బాగా ఎవరైనా పిల్లలు పొట్టగాళ్ళు ఉంటారు, మా పొట్టగాళ్ళు కొద్దిగా గాలు రుద్దిస్తాను, బాగా చేపిస్తారని చెప్పు. సో మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని నిమురుతున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తాయి, బాగా చూస్తాయి. ఎస్, నాకు చాలా సార్లు గమనించాను. ఓకే సార్, డాక్టర్ గురునాథ్ గారు, కొత్తపూడ గ్రామము, డోన్ మండలం, కర్నూలు జిల్లా, ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు. ఫ్రెండ్స్, మీరు చూశారు, వారితో ముఖాముఖి ఎన్నో విషయాలు వారు మనతో షేర్ చేసుకున్నారు. సో ఎన్నో విషయాలు వారి యొక్క అనుభవాలు మనకి చెప్పారు, మనం చూసాము. సో వీటన్నిటినీ సమాహారంగా అన్ని విషయాలని మీకు అందిస్తున్న నేను రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఛానల్ ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా స్టోర్ అయ్యి భవిష్యత్ తరాలకి అందాలని, ఈ యొక్క జాతి విలువ గొప్పతనం తెలియాలనే నా ఈ చిన్ని ప్రయత్నం. సో నా యొక్క ప్రయత్నానికి మీ యొక్క సపోర్టు, మీ యొక్క లైక్స్ తోటి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అందరికీ. సార్, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు, ఎన్నో అనుభవాలు, ఎన్నో విషయాలు చెప్పారు మీరు. సో మీకు కూడా మీ విలువైన సమయాన్ని హెచ్చించి ఈ ఒంగోలు జాతి పశు పోషణ మీరు వచ్చిన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సో ఎన్నో విషయాలు అందించారు. సో వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఇలాగే రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్ ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. జై హింద్.